షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ గానీ, అలాంటివేవైనా మీ వరకు రావడం, స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడేం లేదండి. ఇప్పుడేం హ్మ్. లేదు. ముందు ఉంటుండే. కొన్ని సినిమాలు పేరొద్దు గాని మనకి డేట్స్ ఇచ్చేసారు. అంతా అయిపోయింది. హ్మ్. కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు. ఎళ్లి గట్టిగా అడిగా. "అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు మరి? మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే, ఒక చిన్న సినిమా ఆబ్వియస్లీ అందరూ వదిలేస్తారు." నేనన్నాను, "నాకు సార్ ఒక 4, 5 సినిమాలు వచ్చాయండి. మీ సినిమా కోసం నేను వదులుకున్నా." "మాకు తెలీదండి. ఎవరు ఫోన్ చేశారో?" అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఇది అంటే, తెలీదండి నేనైతే ఏం చెప్పలేదండి. మీకేదైనా రాంగ్ కాల్ వచ్చిందా? రాంగ్ కాల్ మీ పేరే ఎందుకొస్తది సార్ అని చెప్పారు. హ్మ్. అలా కొన్ని కొన్ని సినిమాలు ఇంకా కొన్ని కొన్ని అలా. కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయి ఇంకా. హ్మ్. సర్లే పోన్లే ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే ఇంకా. సూపర్. అండ్ ఈ ఈ కామెడీ టైమింగ్ కానీ, ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదోనండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేమంతే. నాకు రానిదే అది మ్యామ్. హే! ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనంగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనంగానే హ్మ్. మీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే పెద్ద కాదు. తను చేసిందొక్కటి. అమ్మో! మీకోసం పంపించింది. షల్ ఐ? ఆ! నిజంగా. ఆ! ప్రామిస్? ప్రామిస్. 1 సెకండ్. ఓహ్! సారీ. అమ్మో! చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి దాంట్లో. బాక్సే పెద్దది. లోపల చిన్నది. దిస్ ఈస్ ఫర్ యూ. ఓహ్! థ్యాంక్ యూ. అమ్మో! తనేం పంపించారు? అంటే తను తను ఏమైనా ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓహ్! సాచి అని ఓకే. తను ఓన్‌గా స్టార్ట్ చేశారా? ఓన్‌గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నా కోసం. అండ్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కూడా. ఆ! ఓహ్ మై సాచి గాడ్! అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది. తను తానే పాపం ఓకే. కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను రాత్రి రాత్రి చేసి బాక్స్‌లో పెట్టి నాకిచ్చింది. ఓహ్ మై గాడ్! అసలు ఇది ఎంత బావుంది. ఏ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ అక్కకి యూ. నచ్చుతదో లేదో అంటే చూసారా శివ నా నేమ్ కూడా ఎమ్. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్‌షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తానురా. చిద్విలాసిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఈస్ చిద్విలాసిని. చిద్విలా హాసిని. నీ చిద్విలాసిని. సాచి 100%, 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్‌మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి. ఫ్రీగా కాదు. హేయ్! నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటది తెలుసా దొంగదది. అమ్మ బిజినెస్ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామనమాట. సో, తన ఓన్ టాలెంట్ అనమాట. ఓకే. మొన్న నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్. హ్మ్. సో, అది ఆ టెన్షన్‌లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్‌మెంట్ అందరూ చూపింది గానీ, "బావుంది, బావుంది, 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 బావుంది. ఇంక చదువాపేసి ఇదే చెయ్యే నువ్వు ఇంకెందుకు" అంటే, "లేదమ్మా అది ఇది నా ప్యాషన్. చేసి అందరికి ఇవ్వాలి నేను" అని చెప్పేసి. చూసారా మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వస్తుందని అబ్బబ్బబ్బబ్బా! ఎలా చేశారో సో మమ్మీ వేలోనే డాటర్ కూడా ఎళ్తున్నారు. అంతే ఇంకా అసలు. కాకపోతే తను యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ ఓన్. చేస్తూ అందరిని షీ ఈస్ ఇంప్రెస్ వెరీ గుడ్ చేస్తూ డాన్సర్ అనమాట. వెరీ ఓహ్! గుడ్ డాన్సర్. దాన్ని నేను సూపర్బ్! మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే, "వద్దమ్మా నీ టాలెంట్ నీది, నా టాలెంట్ నాది" అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి. స్విమ్మింగ్ చేస్తది, స్కేటింగ్ చేస్తది. హ్మ్. కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో! అన్ని జంక్ ఫుడ్స్ కావాలి. అది కావాలనుకో నవ్వుతది. నవ్వగానే మనకు అర్థమైపోలే. ఓహో! దొంగ మొఖం ఇది అడుగుతున్నట్టుంది ఏదో. ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది. ఎందుకు ఆకలి అనిపిస్తుంది. అన్నం తిన్నాననుకో అబ్బా! ఆకలి లేదులే. మీరు క్యారీ ఆన్ తర్వాత తింటానులే నేను అంటది. ఓహ్! అయ్యయ్యో! అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటా. అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కాదా! సన్నగుంటే నేను లావుగుంటా అంతే ఇంకా. ఓహ్! మ్యామ్ అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో
లేదంటే ఫ్రెండ్స్‌లో మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్‌లో చాలా మంది చాలా. చాలా మాట్లాడుకుంటారండి. హ్మ్. ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్‌లో హర్టింగ్ అనిపించే థింగ్స్. చాలా. హ్మ్. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి. యెస్. నిజంగా. యెస్. అది యెస్. మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను హ్మ్. అసలు ఇంకా. సో, చాలామంది అన్నారు, అంత సుత్తిలే వీళ్ళు అది ఇది కావాలని చేసుకున్నారు. ఏదో టాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు" అని. లిటరల్ చెప్తున్నాను కదా! బిర్యానీస్, నెయ్యిస్ ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4-5 మంత్స్ గట్టిగా అసలు డైలీ అసలు హ్మ్. నాకు తర్వాత విరక్తి. నెయ్యి అంటే విరక్తొచ్చేసింది. ఫుడ్ అంటే విరక్తొచ్చేసింది. ఏంట్రా డ్రెసెస్ పట్టేవి కావు. నా సైజ్ దొరికేవి కావసలు. చాలా ప్రాబ్లమ్ అయ్యేది నాకసలు. ఏంట్రా ఇట్లా అయ్యేది ఏంటి మనకి పరిస్థితి అని జెప్పేసి. హ్మ్. తర్వాత తెలిసింది తగ్గిచ్చేటప్పుడు. అమ్మా! మనం ఎంత కష్టపడాలి. వాళ్ళకేం తెలుసు మనం ఎంత కష్టపడాలి. ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి. ఏదో ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు వాడితే అయితదని. కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు లావుగున్నా నేను 140, 138 ఉండే. అక్కడి నుంచి ఐ కేమ్ అప్ 90, 91 ఇప్పుడు నాకు. ఓహ్! ఎంత కష్టపడి ఉంటానో నాకు తెలుసది. ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపొచ్చేది. ఏంట్రా కానీ మంచి ఒక హ్యాపీనెస్. మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు. ఇంకా మనకి ఇంకేం అవసరం. ఎవ్వడేమనుకున్నా పర్లేదు. మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు. బయట వాడిది మనకేంది. ఒక రూపాయి పెట్టాడు ఎవడో మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ఒక రూపాయి హెల్ప్ చేయండి నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలా మందున్నారండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు గాని, అలీ గారు గానివ్వండి, చాలా మంది అసలు. వేణుమాధ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్‌డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం. "అరే! గీత ముందు బిర్యానీ పెట్టియండిరా లేకపోతే సంపేస్తదా మీ తొడలు తినేత్తదిరా మళ్ళా" అని చెప్పి ఆయన ఉంటే ఎంత బాగా కేరింగ్ అనమాట. అలీగారు గాని అందరు వాళ్ళకి వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది. మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని జెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు. ఏదో మాట్లాడంగామంటే వాళ్ళకేదో ఉంది అనుకుంటుంటారు. అనుకునేవాళ్ళు బొచ్చెడు ముందు ఫీల్ అయ్యేదాన్ని. ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు. ఇంక అన్నీ వదిలేయాలి ఇంక. మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే. ఇక సెకండోడు మనకు అవసరం లేదు ఇంకా అని చెప్పి అలా ఫిక్స్. మన ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తుంది. బయటోడు మనకెందుకు? ఏదైనా మన ఫ్యామిలీ ముందుకొస్తది. బయటోడు ఎవ్వడు రాడనిపిస్తుంటది. అవును. సో, ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మ్యామ్ మీతో? మా కజిన్ సిస్టర్ ఉంటారు. పాప, నేను, బాబు, అమ్మమ్మ ఉంటారు. అంతే. అంతే. ఇంకా ఎవరు లేరింక మనకి. అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు. లేకపోతే రారు ఎవరు. హ్మ్. సో, చాలా చూసా ఫ్యామిలీలో. ఓకే. అప్ అండ్ డౌన్స్ కూడా చూసాను. హ్మ్. సో, ఎంత దూరం ఉంటే అంత మంచిదనుకున్నాను. హ్మ్. చాలా చేశా. అందరూ చాలా చేశారసలు. వాళ్ళ స్థాయికి మించి చేశాను. హ్మ్. బట్ నాకు తెలిసొచ్చింది. నాకు కష్టం ఉందన్నప్పుడు మాత్రం ఎవ్వరు రాలేదు. సొంత వాళ్ళు రాలేదు నా కోసం. హ్మ్. సో, అది కొంచెం ఇప్పటికి బాధనిపిస్తది. బట్ ఓకే. బయట వాళ్ళున్నారు. మా అపార్ట్మెంట్‌లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఆంటీస్ వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ మీ దట్స్ ఇట్. అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తది. చాలా హర్టింగ్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకి. మనకేం కష్టమొచ్చి అంటే మనకొచ్చినప్పుడు పెట్టాం, రానప్పుడు వదిలేసారు అంటారు గదా! నాకందుకే పెట్టాలంటే కూడా కోపమొచ్చేస్తుంది. అంటే ఎవరి మీద నమ్మాలని కూడా అంటే ఐ లాస్ట్ మై సన్ అనమాట. అవును. బట్ అవును. నో వన్ ఈస్ నాతో పాటు 11థ్ డే నుంచి ఎవడు లేడండి నా దగ్గర. 11థ్ డే నుంచి టిల్ నౌ నో వన్. కనీసం ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక 1 మినిట్ మాట్లాడి పెట్టేస్తారు అంతే. మ ఎలా ఉన్నాను? ఉన్నామా? అని బయట వాళ్ళు చెప్తారు గానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటా నేనంతే. బయట వాళ్ళే నా ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్‌ని మనకు చిన్నప్పుడు చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అది. మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళక్కడ. సో, ఏముంది ఎంత బాధున్నా లోపలే. చలో బయట మనం నవ్వుతూ ఉండాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారనమాట డ్యాడీ గాని, మా మేనత్త వాళ్ళందరూ. బట్ ఒక స్ మనం స్ట్రాంగ్ జేసుకోవాలి. మనం బాధపడితే ఎవడొచ్చి ఏం జేయడు. మనమే లాస్ అయితాం. మన హెల్తే పోతుంది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితోని. ఏం పోయేదేం లేదు గదా! అని జెప్పి నేనే అలా సెట్ చేసుకుంటూ ఉంటా. డ్యాడీ డ్యాడీ లేరు. డ్యాడీ గూడా చనిపోయారు. ప్రతి అందరూ ఇక మొత్తం డాటర్‌కి మనమే ఇంకా. నేను, హ్మ్. మా కజిన్ సిస్టర్ ఉన్నాము. మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు.
ఇంకా ఎవరు లేరు మనకి, ఇంకా అనుకొని బతుకుతాం అంతే. బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు, బయట వాళ్ళు మంచి పలకరిస్తారు అబ్బా, నాకు అది హ్యాపీ నేను అనబట్టే. అంటే చాలా మందికి తెలియదు, అబ్బాయిని కూడా అడాప్ట్ చేసుకున్నారు అవును, అన్నయ్య బాబాయ్. అన్నయ్య లిటరల్ వాళ్ళు. నేను ఒక 2 ఇయర్స్ మనిషి ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ కానీ దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 years 24 ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణం సేమ్ నాలాగానే ఉంటాడు వాడు ఇంకా అసలు. అవును అవును. సో ఏదున్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల, ఇంకా అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటుంది ఇంకా. అయ్యో, సో అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. బట్ ఎలా మ్యామ్ అది, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అసలు నా అక్కడికి వెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను. నేను లిటరల్లీ వాడు చూడలేకపోయాను, నేను వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్ మార్టం చేస్తున్నారంట. అది కూడా నేను చూడలేకపోయాను. వాడు బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు లిటరల్ 2 hours గ్యాప్ ఇంటికి వచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి దగ్గర పడిపోయాను నేను. లిటరల్ నేను చనిపోయినా అనుకున్నాను. లిటరల్ చాలామంది అనుకున్నాను నేను చనిపోయినేమో అనుకున్నారు పడిపోయేసరికి. ఇంకా బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడు బర్త్డే కూడా మొన్న ఉండే 25th ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలి, ఏం చేయలేకపోతున్నాను అసలు వాడి బర్త్డేకి. నేను అసలు ఇంకా ఇప్పుడు నా బర్త్డే ఉంది, అసలు నా బర్త్డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు, చాలా సర్ప్రైజ్ చేస్తారు. వీళ్ళు వద్దురా వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ చేస్తారు, అది చేస్తారు, అటు పోదాం ఇటు పోదాం ఇటు. అసలు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా డిస్టే దాకిందే వరకు అది తెలియదు, కానీ ఇట్లా ఉండాలి ఫ్యామిలీ, ఇట్లా అయిపోయింది మొత్తం మాది. ఇంకా అందుకే నేను షూట్స్ చేయట్లేదు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. రీసెంట్గా కొంచెం ఒక 2-3 months నుంచి ఇంకా ఇన్స్టా స్టార్ట్ చేసి అందరు అడుగుతున్నారు, ఇంకా ఇంకా ఎందుకు కమ్బ్యాక్ అండి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం. ఎందుకు మా అపార్ట్మెంట్స్లో చాలామంది అంటున్నారు, ఏంటి ఎప్పుడు డల్గా ఉంటారు మీరు, బయటికి రావాలి, మీరు బయటికి రావాలి, మీరు సినిమాలు చేయాలి అని. బట్ అది అనుకున్నంత ఈజీ కాదు అసలు. అనుకుంటాం మనం చెయ్యాలి అని చెప్పేసి, ఆ ప్రెజెన్స్, ఆ తిరిగేది, ప్రతిదీ కూడా అదే ప్రతిదీ ఈచ్ ఉంటది అండ్ కదా. ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే. ఇల్లు కొన్నాను వాళ్ళ కోసం, వాళ్ళే మొత్తం సెట్ చేశారు. నా రూమ్ ఇలా ఉండాలి, నీ రూమ్ ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా. నాకు వాడు వాయిస్ వింటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడో ఇప్పటికి తెలియదు తెలుసా. వాడు వెళ్ళే ముందు మమ్మీ నువ్వు టైంకి తిను, మంచి షూటింగ్ చేయి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెసేజ్. అది వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలియదు ఇంకా అసలు. ఇంకా అప్పటికి అప్పుడప్పుడు అది విని సరే వాడు ఉన్నాడులే అని ఒక ధైర్యంతో బతుకుతాను ఇంకా అంతే. ఇంకా పాప అంటుంది మేము లేమా మమ్మల్ని చూసుకోవా. ఎంత పెద్దగా ఉంటే వాడు చూసుకునేవాడు కదా మొత్తం. అప్పుడు 24 ఇప్పుడు 27 years ఉండేది వాడికి. జాబ్ ఎక్కాడు, డిసెంబర్లో జాబ్ ఎక్కాడు. అబ్బా ఎక్కాడు కదా అని చెప్పి సూర్యకవాణి హేమక్క వాళ్ళందరూ అరే నీకు హ్యాపీ అయి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు చూడు, ఇప్పుడు వాడు చూసుకుంటారు, ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫ్ అని చెప్పి అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరూ వచ్చారనమాట. ఇంకా అసలు నేను మనిషి కాలేను అసలు, ఏంట్రా అని. అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి. ఏదో చిన్నగా ఇన్స్టాలో ఏదో ఇట్లా, కానీ ఇంత మిలియన్స్లో కూడా రీచ్ అవుతారు నాకు తెలియదు. ఇంకా అంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, కనిపించినప్పుడు అందరూ అడుగుతారు ఎందుకండి ఇంకా మీరు రావాలి. వస్తానండి. చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ. ఇంకా అసలు Thank ఇంకా you, thank అసలు మీకు ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.